హలో గైస్, ఈ వీడియోలో నేను 100% యానిమీ తెలుగు డబ్లో నాకెలా అనిపించిందో చెప్పబోతున్నాను. అలాగే నరుటో షిప్పుడన్ని రీడబ్ చేయబోతున్నారంట, అంటే తెలుగులో. సో దాని గురించి చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా డీటెయిల్గా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే డ్యూరేషన్ కూడా తక్కువ కాబట్టి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 100% యానిమీ కార్టూన్ నెట్వర్క్లో ఎవ్రీ మండే టు ఫ్రైడే నైట్ 9 PM అయితే టెలికాస్ట్ అవుతుంది. డైలీ 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. రివ్యూ కంటే ముందు దీని బేసిక్ స్టోరీ ప్లాట్ గురించి అయితే తెలుసుకుందాం. మన మెయిన్ హీరో గాన్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే గాన్ని వదిలేసి హంటర్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతాడు. గాన్ కొంచెం పెద్దయ్యాక, అంటే 10 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి అతను వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ అతను కూడా హంటర్ అవ్వడానికి బయలుదేరతాడు. నరుటోలో ఎలాగైతే చునిన్ అవ్వడానికి చునిన్ ఎగ్జామ్స్ పెడతారో, ఇక్కడ కూడా హంటర్ అవ్వడానికి హంటర్ ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో దాంట్లో మనోడికైతే కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. నిజానికి 100% యానిమీ చాలా మంచి యానిమీ. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ యానిమీని బిగ్ 3తో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత గొప్ప యానిమీనో మీరు కూడా ఊహించుకోవచ్చు. ఇక తెలుగు డబ్ విషయానికి వెళ్తే, తెలుగు డబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు గాన్కి అంతగా ఆ చిన్నపిల్లడు వాయిస్ అనేది సెట్ కాలేదని అయితే నేను అనుకున్నాను. కానీ కొంచెం తర్వాత ఆ వాయిస్ చాలా బాగా సూట్ అయింది. ఈ మధ్య వచ్చిన మంచి తెలుగు డబ్బింగ్ యానిమీస్లో ఇది కూడా ఉంటుంది. సో ఎటువంటి డౌట్ లేకుండా తప్పకుండా ఈ యానిమీని అయితే చూడడానికి ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే నెక్స్ట్ అప్డేట్కి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. దానికి హానెస్ట్గా అయితే సమాధానాన్ని కామెంట్ చేయండి. అదేంటంటే, నరుటో షిప్పుడన్ అలాగే 100% యానిమీ రెండు కూడా ఒకే టైంలో ఒకే సమయానికి తెలుగు డబ్లో టెలికాస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ రెండిట్లో మీరు ఏ యానిమీని అయితే తెలుగు డబ్లో చూడాలనుకుంటున్నారో, చూస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేనైతే రాత్రి నరుటోనే చూడాల్సింది, కాకపోతే అవన్నీ పిల్లర్ ఎపిసోడ్స్ కాబట్టి రాత్రి 100% యానిమీ అయితే చూశాను. సో మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, నరుటో షిప్పుడన్ తెలుగులో వచ్చిందని మనందరికీ తెలుసు. వచ్చినప్పటి నుండి చాలామంది, వాళ్ళలో నేను కూడా ఉన్నాను, డబ్బింగ్ బాగలేదని బాగా ట్రోల్ చేశారు, వైరల్ చేశారు. అదే ఎంతవరకు వెళ్ళిందంటే సోనియా వాళ్ళ దాకా అయితే వెళ్ళింది. వాళ్ళైతే దానికి రీసెంట్గా రెస్పాండ్ అవుతూ ఈ స్టోరీని అయితే ఇన్స్టాలో పెట్టారు. తెలుగు నరుటో షిప్పుడన్ ఫ్యాన్స్, మీ మాటలైతే మేము విన్నాం. ఖచ్చితంగా దీన్ని బెటర్గా చేయడానికి మేము దీనిపైన అయితే రీవర్క్ చేస్తాం అని అయితే పోస్ట్ వేశారు. అంటే నరుటో షిప్పుడన్ తెలుగు డబ్ అనేది రీడబ్ చేయబోతున్నారు. ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ ఏమి రీడబ్బింగ్ చేయరు. నెక్స్ట్ అంటే ఇప్పుడున్న తెలుగు డబ్బింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెలికాస్ట్ చేయబోయే ఎపిసోడ్స్ అన్నిటిని రీడబ్ అయితే చేస్తారనమాట. కాబట్టి ఇంతకు ముందర నరుటో క్లాసిక్ కి డబ్బింగ్ చెప్పిన వాళ్ళని తీసుకురావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్తున్న వాళ్ళ డైలాగ్ రైటింగ్లోనే కరెక్ట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇదైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. మన తెలుగు డబ్బింగ్ని కూడా సోనియా వాళ్ళైతే బాగా సీరియస్గా అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను ఖచ్చితంగా రీడబ్బింగ్ అనేది చెప్పిస్తారని. సో అదే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యానిమే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.